కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అత్యంత ఉపయోగపడే జీకే పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్లో క్రాకు జీకే పీడిఎఫ్ అని టైప్ చేయండి. మొదటి లింక్లో మీరు స్టాటిక్ జీకే మరియు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, జీకే క్వశ్చన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీ ముందుకు ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించిన జీకే ప్రశ్నలను తీసుకొని వచ్చాం. ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ ప్రతిరోజు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మొదటి ప్రశ్న, 2018 సంవత్సరపు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ మరియు స్పోర్ట్స్ ఉమెన్గా ఎవరిని ప్రకటించారు? ఆన్సర్: రోజర్ ఫెదరర్ మరియు సెరీనా విలియమ్స్. భారత బ్యాంక్స్ అసోసియేషన్ మొదటి మహిళా చైర్మన్ ఎవరు? ఆన్సర్: ఉషా అనంత సుబ్రహ్మణ్యన్. భారతదేశం యొక్క వాతావరణ అంచనాన్ని మెరుగుపరచడానికి భూమి శాస్త్రం మంత్రిత్వ శాఖ 2.8 పెటాఫ్లాప్ల సామర్థ్యం కలిగిన ఏ కంప్యూటర్ను ప్రారంభించింది? ఆన్సర్: మిహిర్. ఇటీవల విడుదల చేసిన ఢిల్లీ డిక్లరేషన్ ఏ సమావేశానికి సంబంధించింది? ఆన్సర్: ఏషియన్ ఇండియా కొమమరేటివ్ సమ్మిట్, న్యూఢిల్లీ. బి శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును 2018కి గాను ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫర్ డాక్యుమెంటరీ, షార్ట్ అండ్ యానిమేషన్ ఫిల్మ్స్ ఎవరికి బహుకరించింది? ఆన్సర్: శ్యామ్ బెనగల్. 2018 జనవరి 25వ తేదీన జరుపుకున్న జాతీయ ఓటర్ల రోజు థీమ్ ఏమిటి? ఆన్సర్: యాక్సెసిబుల్ ఎలక్షన్స్. నీతి ఆయోగ్ మరియు ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా ప్రారంభించిన ఆరోగ్యకరమైన రాష్ట్రాలు ప్రోగ్రెసివ్ ఇండియా రిపోర్ట్లో అగ్రస్థానం ఉన్న రాష్ట్రం పేరు ఏమిటి? ఆన్సర్: కేరళ. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన కొత్త వైల్డ్ లైఫ్ శాంక్చురీ పేరు ఏమిటి? ఆన్సర్: గోడాచారి వైల్డ్ లైఫ్ శాంక్చురీ. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్: మహారాష్ట్రలోని ముంబైలో. UIDAI ఎంత వయస్సులోపు పిల్లలకు బ్లూ ఆధార్ అనే ప్రత్యేక బ్లూ రంగు ఆధార్ను ప్రవేశపెట్టింది? ఆన్సర్: 5 ఏళ్ల వయస్సులో పిల్లలకు. దుబాయ్లో తెరిచిన ప్రపంచంలోని అత్యంత ఎత్తైన హోటల్ పేరు ఏమిటి? ఆన్సర్: జివోరా. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మహామస్తాభిషేక్ ఉత్సవాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్: కర్ణాటక. ఆయుష్మాన్ భారత్ మిషన్ CEO ఎవరు? ఆన్సర్: ఇందుభూషణ్. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాంకేతికతను ప్రోత్సహించే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన బహుళ ప్రయోజన ప్రాజెక్ట్ పేరు ఏమిటి? ఆన్సర్: నైపుణ్య రథం. 2018లో పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఆమోదించిన న్యూట్రినో అబ్జర్వేటరీ ఎక్కడ నిర్మిస్తారు? ఆన్సర్: తేని జిల్లా, తమిళనాడు. ప్రపంచంలోని అతిపెద్ద సౌర పార్కు శక్తి స్థల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్: కర్ణాటకలోని తుమ్కూరు జిల్లాలో. UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రచురించిన 2018 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్: 133. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్: మార్చి 8. 2018 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో ఏ సినిమా ఉత్తమ సినిమా అవార్డు పొందింది? ఆన్సర్: విలేజ్ రాక్ స్టార్స్. భారతదేశంలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు? ఆన్సర్: సిక్కిం ముఖ్యమంత్రి
పవన్ కుమార్ చామ్లింగ్. ఇతను 1994లో అధికారాన్ని పొందారు. లలిత కళా అకాడమీ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ ఉత్తమ్ పచార్నే. భారత ప్రభుత్వం కృషి సించాయి యోజన కింద మైక్రో ఇరిగేషన్ ఫండ్ ఎంత మొత్తంతో ప్రారంభించింది? ఆన్సర్ 5,000 కోట్లతో. భారతదేశం యొక్క 100వ విమానాశ్రయం ఎక్కడ ఉంది? సిక్కింలోని పాక్యాంగ్ విమానాశ్రయం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2023 నాటికి ప్రపంచ ఆహార ఉత్పత్తుల నుండి పారిశ్రామికంగా ఉత్పత్తి చేయబడిన ట్రాన్స్ కొవ్వును తొలగించడానికి ఏ స్కీమ్ను ప్రారంభించింది? ఆన్సర్ రీప్లేస్. ప్రపంచంలోని పూర్తిగా సౌరశక్తి ద్వారా నడపబడుతున్న మొదటి విమానాశ్రయంగా ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన విమానాశ్రయం పేరు ఏమిటి? ఆన్సర్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పితోర్గఢ్ ఉత్తరాఖండ్లో నిర్వహించిన ఉమ్మడి సైనిక శిక్షణ సూర్యకిరణ్ ఏ దేశాల మధ్య జరిగింది? ఆన్సర్ భారతదేశం మరియు నేపాల్. BCCI 2017-18 ఉత్తమ అంతర్జాతీయ మహిళల క్రికెటర్ అవార్డు ఎవరు గెలిచారు? ఆన్సర్ స్మృతి మందానా. నీతి ఆయోగ్ డెల్టా ర్యాంకింగ్స్ జాబితాలో 115 జిల్లాల్లో అగ్రస్థానంలో ఉన్న జిల్లా పేరు ఏమిటి? ఆన్సర్ గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లా. ప్యారిస్లో జరిగిన సమావేశంలో ఆర్థిక చర్య టాస్క్ ఫోర్స్ ద్వారా ఏ దేశం గ్రే జాబితాలో పెట్టబడింది? ఆన్సర్ పాకిస్తాన్. 2018 టెన్నిస్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ రఫేల్ నాదల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.